Granite Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 9000 భారతీయ రైల్వే ఇంజన్లు దేశానికి వెన్నెముక లాంటివి. కానీ వీటి నిర్వహణ వెనుక భారీ ఖర్చు దాగి ఉంది. 1 కిలోమీటర్ దూరం ప్రయాణించడానికి ఒకవైపు ఎలక్ట్రిక్ ఇంజన్ ₹130 ఖర్చు చేస్తే మరోవైపు డీజిల్ ఇంజన్ ఏకంగా ₹380 ఖర్చు చేస్తుంది. ఈ వ్యత్యాసాన్ని గమనించిన రైల్వే శాఖ ఆర్థికంగా భారమైన డీజిల్ ఇంజన్ల వినియోగాన్ని క్రమంగా తగ్గిస్తోంది. మనం రైలు ఎక్కినప్పుడు చూసే ఆ ఇంజన్ వెనుక ఇంతటి ఇంధన గణాంకాలుంటాయని చాలా మందికి తెలియదు. రైల్ మైలేజీని నిర్ణయించే ప్రధాన అంశాల్లో అది మోసే లోడ్ ఒకటి. 24 ప్యాసింజర్ కోచ్లతో వెళ్లే రైలుకు ఒక రకమైన ఖర్చు అయితే, కిలోమీటర్ల పొడవు ఉండే గూడ్స్ రైళ్లకు అయ్యే ఖర్చు మరికొంత ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ రైలు కిలోమీటర్కు 20 యూనిట్ల విద్యుత్ను తీసుకుంటుంది. అదే గూడ్స్ విషయానికి వస్తే ఈ విద్యుత్ వినియోగం డబుల్ అవుతుంది. బరువు పెరిగే కొద్దీ ఇంజన్ మీద ఒత్తిడి పెరిగి మైలేజ్ తగ్గుతుంది. అందుకే రైళ్ల వేగం, లోడ్ మధ్య సమతుల్యత పాటించడం లోకో పైలట్లకు ఒక పెద్ద సవాల్. డీజిల్ ఇంజన్ చూడడానికి శక్తివంతంగా ఉన్నా ఇంధన పరంగా ఇది చాలా ఖరీదైంది. 1 కిలోమీటర్ నడవడానికి 4 నుంచి 6 లీటర్ల డీజిల్ తాగిస్తుందంటే దీని సామర్థ్యం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు ప్రతి చోట డీజిల్ ఇంజన్లే రాజమేలేవి. కానీ ఇప్పుడు కొన్ని ఎలక్ట్రిఫికేషన్ జరగని రూట్లకు మాత్రమే వీటిని పరిమితం చేశారు. డీజిల్ లోకోల వల్ల కేవలం ఖర్చు మాత్రమే కాదు, వాతావరణ కాలుష్యం కూడా పెరుగుతుంది. పాతకాలపు ఇంజన్లు త్వరలోనే మనకు కేవలం మ్యూజియాల్లో మాత్రమే కనిపించే అవకాశం ఉంది. వీటి నిర్వహణ వ్యయం తగ్గించుకోవడమే భారతీయ రైల్వే ప్రధాన లక్ష్యం. ఆధునిక భారతీయ రైల్వేల ఆశాదీపం ఈ ఎలక్ట్రిక్ ఇంజనీర్లు. ఇంజన్ 1 కిలోమీటర్ ప్రయాణికి కేవలం ₹130 మాత్రమే ఖర్చు చేస్తుంది. ఇది డీజిల్ ఇంజన్తో పోలిస్తే ఎంతో తక్కువ. డీజిల్ లోకో పైలట్లకు ఇంధనం ఆదా చేసే రివార్డులు కూడా ఇచ్చేవారట. అంతగా ఇంధనం ప్రాముఖ్యత పొందింది. ఎలక్ట్రిక్ లోకోలు రావడంతో ఆ ఖర్చు ఆదా అవడమే కాకుండా ప్రయాణం కూడా నిశ్శబ్దంగా, వేగంగా సాగుతుంది. రైల్వే లైన్లపైన ఈ విద్యుత్ తీగలు మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిపోస్తున్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించాలనే రైల్వే వ్యూహానికి ఇవే కీలకం. భారతీయ రైల్వేలు సాంకేతికతను అందిపుచ్చుకుంటూ మైలేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం వెతుకుతున్నాయి. రైల్వే నెట్వర్క్ అంతా విద్యుత్తో అనుసంధానం అవుతుంటే డీజిల్ వల్ల వచ్చే కాలుష్యం, భారీ ఖర్చు మటుమాయమవుతాయి.